హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు లంచ్లోకి మెంతి టమాటా చేస్తున్నాను. ఈ రెసిపీ నేను ఎలా చేస్తాను అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. మెంతిని ఒక కట్ట తీసుకున్నాను, దానిని మంచిగా వాష్ చేసి కట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఒక ఆనియన్, ఒక హాఫ్ కేజీ వరకు టమాటా తీసుకొని అవి కూడా కట్ చేసుకొని పెట్టుకుంటున్నాను. ఈ మెంతి కూర తినడం వల్ల మనకి హెల్త్కి చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఈ మెంతి టమాటా కోసం ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి అది వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కరివేపాకు వేసి వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత అందులో ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ నుంచి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అది నెక్స్ట్ అందులో మెంతి ఆకు వేసి అది ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేయాలి, లేదంటే చేదొస్తుంది. అందుకే అది మంచిగా ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయినాక అందులో టమాటా ముక్కలు వేసి ఒకసారి కలిపి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ నూనె పైకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులో కారం, ధనియాల పొడి వేసి అది మంచిగా ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర ఆకు వేసుకోవాలి. ఈ మెంతి కూరలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది, అలాగే విటమిన్ ఏ ఉండడం వల్ల కంటి చూపు బాగుంటుంది, షుగర్ ని కూడా కంట్రోల్లో ఉంచుతుంది. ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి.